హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందండి. ఇవాళ అయితే మేము ఒక ట్రిప్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ నా మ్యారేజ్ యానివర్సరీ అండి. సో అందుకనేసి మేమైతే ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా హస్బెండ్, ఇంకా మా ఆద్య పాప, మా సిస్టరు, మా బ్రదరు అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పొద్దున్నే లేచేసి బ్రహ్మ ముహూర్తంలోనే దీపం అయితే పెడుతూ ఉన్నారండి మా హస్బెండ్ అయితే ఇక్కడ. ఇంకా మేమైతే లేవడానికేమో 4:30 అలా లేచాం, కానీ ఇంకా దీపం పెట్టేసరికి 5 అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసారు కదా అండి, మేము పేపర్స్ ఎందుకు వేయలేదంటే దేవుని పటాల కింద ఇంకా పేపర్లు వేయకూడదనేసి చాలామంది చెప్తూ ఉన్నారు కదా. అంటే నేను కొన్ని వీడియోస్లో చూశాను, అలాగే మా అత్తమ్మ కూడా చెప్పింది. ఇంకా ఆన్లైన్లో అవి కవర్స్ ఉంటాయి కదా అండి, అంటే టైల్ కవర్స్ ఉంటాయి కదా అండి, అవైతే ఆర్డర్ పెట్టుకుని దేవుని పటాల కింద అయితే వేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కూడా కొట్టేశారండి మా హస్బెండ్ అయితే. నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకా శారీ అవన్నీ చూసుకుంటూ ఉన్నాను. కొంచెం ఐరన్ ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను. ఓ పక్క మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారండి. ఇంకా ఫైనల్లీ హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి శారీ కొంచెం ఐరన్ ఉంటే అది చేసుకుంటూ, ఇంకా నేను హెడ్ బాత్ చేసి పాపకి హెడ్ బాత్ చేయించి మేమైతే రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పూజ కూడా కంప్లీట్ చేసేసారండి. ఇంకా దేవుని పాటలు టీవీలో పెట్టుకుని పూజ అయితే చేస్తారండి రెగ్యులర్గా. అంటే కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది కాబట్టి అలా అయితే చేస్తారు. నెక్స్ట్ మా సిస్టర్ కూడా రెడీ అయ్యి వచ్చి మీ అందరికీ ఇంట్రో అయితే చెప్తూ ఉందండి. సో ఏమని చెప్తుందంటే, ఇవాళ మా అక్క మ్యారేజ్ డే అండి, సో మేమైతే ఒక ట్రిప్ వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంది. ఆ ట్రిప్ ఎక్కడికో చెప్పలేదు కదండి, మర్చిపోయాను. సో మేమైతే భైరవకోనకి వెళ్తున్నాము. ఇంకా మేమైతే ప్రతి యానివర్సరీకి ఎక్కడికైనా ట్రిప్ అయితే వెళ్తూ ఉంటామండి. లాస్ట్ టైం వచ్చేసి పెంచలకోనకి అయితే వెళ్ళాము. ఈ ఇయర్ అయితే భైరవకోనకి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఈ వీడియో ఎప్పటిదంటే నవంబర్ 17న మేమైతే భైరవకోనకి వెళ్ళామండి. అంటే అప్పటి వీడియో ఇప్పుడైతే పెడుతూ ఉన్నాను. కొంచెం వర్క్స్ ఉన్నాయి, అంటే నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను కదా, అవైతే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. వాటి మీద అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండి, మా హస్బెండ్ కీ ఏమో వేసేసారు డోర్కి. ప్రతిసారి నాకు ఇస్తారు కీ మని, నేను అలాగా కీ వేసారా లేదా అని చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే నారాయణపేట శారీ ఉంటుంది కదా అండి, అదైతే కట్టేసుకున్నాను. యాక్చువల్గా ఇంకో శారీ ఉండే, అంటే మ్యారేజ్ యానివర్సరీకి తీసుకుంది, సో అదైతే కట్టుకోలేదు. ఇది కూడా కొత్తదే అండి, ఎప్పుడు కట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి ఇవాళ అయితే కట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి శారీ కట్టుకుని అక్కడికైతే ఇంకో పెయిర్ అయితే తీసుకెళ్తున్నానండి. ఎందుకంటే అక్కడ స్నానం చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అందరిమి ఇంకో పెయిర్ అయితే తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా మేమైతే నెల్లూరులో 10కి అయితే స్టార్ట్ అయ్యామండి మార్నింగ్. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం పట్టిద్దు అని చెప్పేసి ఇంకా నెల్లూరులోనే టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఈ క్లిప్ అయితే జొన్నవాడ దగ్గర పొట్టేపాలెం ఉంది కదా అండి, సో అక్కడైతే షూట్ చేశాను. ఇంకా ఫైనల్లీ భైరవకోనకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మేము భైరవకోనకి వెళ్ళేసరికి 2:30 అయిపోయిందండి ఆఫ్టర్నూన్. ఇక్కడ మేము 10కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, ఇంకా రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, సో అందుకనేసి త్వరగానే వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడ ఒక దగ్గర కార్ పార్కింగ్ చేసేసుకుని టెంపుల్లోకి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇంకా కార్ పార్కింగ్ వేరే చోట ఎందుకు చేసుకున్నామంటే, పోలీసులు అయితే గుడిలోకి అయితే టెంపుల్లోకి అయితే కార్ని అలో చేయలేదు, మధ్యలోనే ఆపేశారు. ఇంకా 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళామండి. అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, చూసారు కదా. సో ఇక్కడైతే మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి, చూడండి. ఇంకా ఇక్కడ చూడండి అండి, నా కన్నుకైతే కంటి కురుపు అంటారు కదా, అదైతే వచ్చిందండి. ఇంకా చాలా పెయిన్గా ఉంది నాకైతే. ఇంకా మా ఆద్య పాప, మా బ్రదరు ఒక దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే, నేను మా సిస్టర్ అయితే ఒక దగ్గర నడుచుకుంటూ పోతూ ఉన్నాము. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నాంలే అండి.
ఇంకా కొంచెం దూరం నడిచాక ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఒకటి 20 రూపీస్ చెప్పారండి. మేమైతే బటర్ స్కాచ్ తీసుకున్నాము. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి చెప్పారనమాట. ఇంకా అవైతే తీసుకుని అవి తింటూ పోతూ ఉన్నాము. ఇలాంటి ప్లేసుల్లో ఇలా ఐస్ క్రీమ్స్ ఏమైనా స్నాక్స్ తింటూ పోతుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి మా ఆద్య పాపని వాళ్ళ నానేమో పైన ఎత్తుకుని పోతూ ఉన్నాడు. తనైతే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంది. ఇంకా మీ అందరితో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మేము భైరవ కోనకి ఎంటర్ అయ్యే ముందుగానే మాకు నెట్వర్క్ అస్సలు రాలేదు మొబైల్స్లో. ఇంకా ఏం చేస్తాం, మనీ కూడా కొంచెమే ఎత్తుకెళ్ళాము. ఇంకా ఫోన్పేస్ ఏమీ పని చేయట్లేదు, ఇదంతా అడవి కదా అండి. సో అందుకనేసి నెట్వర్క్ అయితే రావడం లేదు అస్సలు. ఇలాంటి ప్లేసెస్కి మీరు వెళ్ళినప్పుడు కొంచెం మనీ తీసుకెళ్తే కొంచెం బెటర్ అని చెప్తున్నానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి భైరవ కోన టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి వెల్కమ్ బోర్డ్ కూడా పెట్టేస్తున్నారండి ఇక్కడ. ఇంకా ఈ ప్లేస్ చూడండి అండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక పార్క్ లాగా చాలా బాగుంది. అక్కడికి వెళ్దామంటే కీ వేసేస్తున్నారు. అంటే ఇప్పుడు కాదండి, వచ్చేటప్పుడైనా వెళ్దాము అనుకున్నాము కానీ అక్కడైతే కీ వేస్తున్నారు. వేరే వాళ్ళు వెళ్ళున్నారు కానీ వాళ్ళు ఎలా వెళ్ళారో అర్థం కాలేదు. అంటే అబ్బాయిలు ఉంటారు కదా అండి, పిల్లలు, వాళ్ళైతే వెళ్ళిపోయి ఉన్నారు లోపలికి. ఇంకా ఇక్కడ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు, అంటే దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి అండి, వ్యాన్స్, ఆటోలు, కార్లు అన్నీ వెళ్తున్నాయి లోపలికి, అంటే టెంపుల్లోకి. మమ్మల్ని ఎందుకు ఆపేశారో అర్థం కాలేదు. మేబీ వాళ్ళు ఏమన్నా మనీ ఏమన్నా పే చేశారో లేదో తెలియదు కానీ కొందరినైతే పంపించేస్తూ ఉన్నారు. సో ఇంకా 5 మినిట్స్లో అయితే మేము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ లోపలికి, అదే టెంపుల్లోకి వెళ్ళడానికి. ఇంకా 2 మినిట్స్లో అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా అందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మేమైతే వీడియో తీసుకుంటూ ఉంటుంటే. ఇంకా ఇక్కడ చూడండి అండి, మేము 1 కిలోమీటర్ వరకు నడిచామని చెప్పాను కదా. ఆద్య పాప అయితే అసలు నడవలేదు. కొంచెం సేపు మా హస్బెండ్ ఎత్తుకుంటే, కొంచెం సేపు మా బ్రదర్ ఎత్తుకుంటే అలా అయితే తను అయితే వచ్చేసిందండి నడవకుండానే. మేమైతే నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇంకా ఫైనల్లీ టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ చూడండి, మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళడానికి వెళ్తుంటే అక్కడ అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారంటే, ముందుగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అప్పుడైతే టెంపుల్లోకి రావాలి అని చెప్పారు. అంటే మంచిది అని చెప్పారు, పర్టికులర్గా చెప్పలేదులే అండి. ఇంకా మేమైతే బోర్డు కూడా తీసేసాము లోపలికి వెళ్ళడానికి. ఇంకా అలా చెప్పేసరికి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి మా హస్బెండ్ చెప్తూ ఉన్నారనమాట, ఫస్ట్ వెళ్దాము వాటర్ ఫాల్ దగ్గరికి అని చెప్పేసి. ఇంకా మేమందరమే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి ఫస్ట్ అయితే. ఇంకా ఇక్కడ చూడండి అండి, ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడాని. ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ కూడా పెట్టున్నారు. అన్ని అంటే దండలు అవన్నీ ఉంటాయి కదండి, టెడ్డీ బేర్స్ అవన్నీ పెట్టున్నారు, చాలా బాగున్నాయి అవి కూడా. ఇంకా మేము కొనుక్కోవాలి అంటే కూడా మనీ కూడా లేవు. ఇంకా నాకు అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగా నచ్చాయండి, అంటే స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా కొనుక్కోవాలి అంటే మనీ అయితే లేవు. ఫోన్పేలో ఉన్నాయి కానీ ఫోన్పేస్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పాను కదా, అదే ఇదంతా అడవి ప్రాంతం కదా అండి. ఇంకా నెట్వర్క్ అయితే రావడం లేదు. చాలా అంటే చాలా ట్రై చేసాం కానీ నెట్వర్క్ అయితే రావడం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి అండి, రాళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి 4 అలా అయిపోయింది. ఇంకా సన్సెట్ కూడా కొండపైన పడుతుంది చూపించాను కదా అండి. ఇంకా ఆ సన్సెట్ కొండపైన పడుతుందని చెప్పాను కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది ఆ సన్సెట్ అనేది కొండపైనే ఉన్నట్లు అనిపించిందండి ఆ సూర్యుడైతే. సో ఇంకా ఇక్కడ చూడండి, మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము.
చాలా అంటే చాలా బాగా పారుతున్నాయండి వాటర్ అయితే. ఇంకా వర్షం వస్తే ఇంకా చాలా బాగా ఎక్కువగా వస్తాయి. ఇంకా మీ అందరితో ఒక విషయం అయితే చెప్పాలండి. ఏంటంటే యాక్చువల్గా నాకు బయట తిరగడం అయితే ఇష్టం ఉండదు, ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్కి ఇంకా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, కొత్త కొత్త దగ్గరలకు వెళ్ళడం అయితే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా నాకైతే ఇష్టం లేదు. ఇంకా ఆ విషయంలో మా ఇద్దరికి గొడవ అవుతుంది. ఎందుకంటే నేను రాను అంటే తీసుకెళ్తా ఉంటారు, ఇంకా అలాగా గొడవ అవుతూ ఉంటుంది. ఇంకా కామనే కదండి గొడవలు అనేవి. ఇంకా గొడవ పెట్టుకున్న తర్వాత కాసేపటికి మాట్లాడేసుకుంటాంలే అండి. ఇంకా ఇక్కడ చూడండి అండి, అందరూ వాటర్ ఫాల్స్ దగ్గర వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి అండి, మీరు కూడా వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినండి, ఎలా అయితే సౌండ్ వస్తుందో. ఇంకా ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలు ఆ వాటర్లో మునుగుతూ ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. సో అక్కడ ఏంటంటే అండి, వాటరు అదే పక్కకి వెళ్ళిపోవడం లేదు, అక్కడే ఉంటున్నాయి. ఇంకా అలా ఉండడం అయితే నచ్చలేదండి నాకైతే. ఇంకా ఈ కోతి చూడండి అండి ఎలా చేస్తుందో. ఇంకా దానికి ఎవరో కొబ్బరికాయ ఇచ్చారు, అదైతే తింటూ ఉంది. అదైతే ఇంకా అలా ఇలా చూస్తూ ఉంటే మాకైతే భయం వేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అండి, మేమైతే వీడియో తీసుకుంటూ ఉన్నాము. మా హస్బెండ్ అయితే స్నానం చేయడానికైతే వెళ్తూ ఉన్నారండి. అదే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్నానం చేయడానికైతే వెళ్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ నేను, మా బ్రదరు, మా సిస్టర్ అయితే స్నానం అయితే చేయలేదండి. ఇంకా ఎలాగో ఇంటి దగ్గర చేసే వెళ్ళాం కదా అని చెప్పేసి అవైతే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయండి. చాలా అంటే చాలా చలి పెడుతుంది కూడా. ఇంకా అందుకని చెప్పేసి మేము స్నానం చేయలేదు, అంత పర్టికులర్గా ఏం చేయబడలేదు, కానీ చేస్తే మంచిది అని చెప్పేసి అనౌన్స్ చేశారు అని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ చూడండి అండి, మా హస్బెండ్ అయితే స్నానం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఆ వాటర్ ఫాల్ కింద కొంచెం ధ్యానం చేసినట్లు అట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా స్నానం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు చేశారులే అండి. ఇంకా అంత టైం అయిపోయేసరికి ఇంకా టెంపుల్లోకి వెళ్ళేసరికి 5:30 అలా అయిపోయింది. ఇంకా స్నానము ఇవన్నీ చేసి ఇంకా బట్టలు చేంజ్ చేసుకుని అవన్నీ చేసేసరికి 5:30 అలా అయిపోయిందిలే అండి. ఇంకా నవంబర్ 17న కార్తీక పౌర్ణమి లాస్ట్ డే కదా అండి. ఇంకా వాళ్ళ మేము వెళ్ళడము చాలా అంటే చాలా అదృష్టం కదా అండి. ఇంకా శివుడే మమ్మల్ని అక్కడికి రంపించాడు అని చెప్పేసి మేమే అనుకున్నాము. ఇంకా అందరూ ఇంకా కార్తీక పౌర్ణమి లాస్ట్ డే కాబట్టి అందరూ దీపాలు పెట్టడము, దీపాలు వదలడము అలా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అంటారు కదా అండి, శివ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్పేసి. ఇంకా మాకు శివుడు ఆజ్ఞ చూపించాడు కాబట్టి మా పైన మేమైతే భైరవ కోనకైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూడండి అండి, ఇంకా అందరూ మేము వీడియో తీసుకోవాలి, పక్కకి జరుగు అనేసి మా సిస్టర్ని అంటూ ఉన్నారు. ఇంకా తనైతే పక్కకు జరిగి ఇంకా ఇక్కడ ఒక ఆర్చ్ లాగా కట్టున్నారు, అదే బ్రిడ్జ్ లాగా. ఇంకా అక్కడి నుంచి అయితే వీడియో అయితే తీస్తూ ఉంది తనైతే. ఇంకా అందరూ ఎక్కడి నుండో వస్తూ ఉంటారు కదా అండి, ఇవన్నీ ఒక మెమొరీస్ కదా. ఇంకా అందుకనేసి తనైతే పక్కకు వచ్చేసి వీడియో అయితే తీసుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళు కూడా అన్ని వీడియోస్ ఫొటోస్ అవన్నీ అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే స్నానం చేసేసి వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి అండి, ఆ రాళ్ళ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉన్నాయి, అందుకని అలాగా రాళ్ళు వణుకుతూ ఉన్నట్లున్నాయి. ఇంకా అందుకనేసి అలాగా నడుస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి, కార్తీక దీపం అయితే పెడుతూ వదులుతూ ఉన్నారు అందరూ. ఇంకా మేమైతే దీపం ఏం పెట్టలేదండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఆ రోజు అయితే ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాము. ఇంకా ఈ కోతి చూడండి అండి ఎలాగ తింటుందో, కొబ్బరికాయలన్నీ ఇదే తినేస్తూ ఉంది. అక్కడ ఉండేవన్నీ లేతగా ఉన్నాయి, అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అవి లేతగా ఉండేవి. ఇంకా కొబ్బరికాయలు లేతగా ఉండేవి బాగా నచ్చినట్లున్నాయి. ఇంకా అందుకనేసి మొత్తం తినేస్తూ ఉంది. వేరే కోతులు వచ్చి తీసుకుంటున్నా కూడా తీసుకోనియట్లేదు, బాగా తరుముతూ అట్లా ఉరుముతూ అట్లా ఉంది. అంటే పైకి వెళ్తుంది వేరే కోతుల మీద కూడాని.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. మా హస్బెండ్ బట్టలు చేంజ్ చేసేసుకుని అవన్నీ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు, ఇంకా దుర్గమ్మ తల్లి మాల వేసిన వాళ్ళు అందరూ అయితే వచ్చి ఉన్నారండి. ఇంకా ఇక్కడ అదేంటిది భూచక్రగడ్డ అంటండి, ఇదేంటో తెలీదు మాకు. ఇంకా అదైతే అమ్ముతూ ఉన్నారు. దీని వలన కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్పారండి. అవేంటంటే అదే కడుపు ఉబ్బరం ఉన్న పైత్యానికి అలాగా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారండి. ఇదైతే అదే రౌండ్గా కట్ చేశారు, అదైతే 50 రూపీస్ అని చెప్పారండి. అదైతే ఒకటి తీసేసుకున్నాము. ఇంకా అది తీసుకున్నామే కానీ అదైతే మా నోటి వరకు రాలేదండి. అదైతే కింద పడిపోయింది. ఇంకా కొంచెం కూడా తినలేదు. కొంచెం తిన్నాము కానీ అంటే కొంచెమే మిగిలింది. ఇంకా తిన్నాం కానీ అది టేస్ట్ ఎలా ఉందంటే అవి ఉంటాయి కదా అండి బుర్రగుంజలు, ఆ టేస్ట్ అయితే ఉంది ఆ భూచక్రగడ్డ అనేది. ఇంకా టెంపుల్లోకి వెళ్తూ ఉంటే మా పాప అయితే చెప్తూ ఉంది, హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నామండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అండి, టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు అదే ఏమంటారు ఓం గుణం అయితే ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఇంకా స్టెప్స్ దిగగానే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇక్కడ చూడండి అండి, ఫస్ట్ అయితే ఒక అమ్మవారు అయితే ఉంది, ఆమె దగ్గరకు అయితే వెళ్ళాము. తన నేమ్ అయితే గుర్తులేదండి ఆ అమ్మవారి నేమ్ అయితే. సో ఫస్ట్ అయితే మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తర్వాత అందరి దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ వాటర్లో అయితే వెళ్ళాలండి. అంటే జలపాతం దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయి కదా అండి, ఈ వాటర్ కూడా అక్కడి నుంచి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంకా అందరూ కూడా ఆ రాళ్ళల్లో నడుచుకుంటూ ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ అందరి దేవుళ్ళని అయితే దర్శించుకోవాలండి. ఇంకా మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఇక్కడ ఒక శివలింగాన్ని దర్శించుకుంటే 1,000,000 శివలింగాల్ని దర్శించుకున్నంత పుణ్యం అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా ఈ అమ్మవారి పేరైతే త్రిముఖ దుర్గాంబ శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారండి. ఇక్కడ పైన ఉంటారు. ఇంకా ఇక్కడైతే వీడియో అయితే తీయలేదండి, అక్కడ రాసున్నారు అంటే వీడియోలు ఫోటోలు తీయకూడదు అని చెప్పేసి. ఇంకా అమ్మవారు అదే స్వామి ఇద్దరు ఉంటారండి, అంటే కాలభైరేశ్వర స్వామి వాళ్ళైతే ఉంటారండి ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే నాకు సింధూరం అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా మా బ్రదర్కి కూడా మా హస్బెండే పెట్టారనమాట. ఇంకా మా సిస్టర్కి అయితే నేను పెట్టాను. ఇంకా మేము సింధూరం పెట్టేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా తీర్థం కూడా తీసేసుకుంటూ ఉన్నామండి ఇక్కడ. ఇంకా ఇక్కడ తీర్థం తీసేసుకున్న తర్వాత కిందకెళ్ళి అందరి దేవుళ్ళని అయితే దర్శించుకోవాలనేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా మేమైతే అందరి దగ్గర ఎటువంటి ఆటంకం రాకుండా అందరి దగ్గర దర్శనం అయితే చేసుకుంటున్నామండి. ఇంకా నాతో పాటు మీరు కూడా అందరినీ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అందరి దగ్గర వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానండి. ఇంకా మా అందరికైతే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకునేందుకు ఆ శివుడైతే ఆజ్ఞ చూపించాడండి మా పైన. నాతో పాటు మీకు కూడా ఆ శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు డెఫినెట్లీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇక్కడ మేమైతే అదే విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళి అన్నీ మాకు కావాల్సినవన్నీ మొక్కుకుంటూ ఉన్నాము. ఇంకా అందరి స్వాముల దగ్గర అయితే మేమైతే కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కార్తీక దీపం లాస్ట్ కదా అండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అందరూ కూడా ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా ఎక్కువైపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 మరొక వీడియోలో అయితే పెడతాను. ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోనైతే ఇంతటితో ఆపేస్తున్నానండి. పార్ట్ 2 కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.